అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం 4:25 సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల్లి ఇళ్లపల్ల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటుమయ్య తదితరుల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కౌలు రైతుల సమస్యలపైన లీడ్ బ్యాంక్ మేనేజర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల్లి ఇళ్లపల్ల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు తదితరులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కౌలు రైతు గణనీయ సంఖ్యలో ఉన్నారని, ఆహార పంటలు, వాణిజ్య పంటలు, కూరగాయలు తదితర పంటలు పండిస్తున్నారని, కౌలు రైతులకు బ్యాంకుల నుండి పంట రుణాలు అందించడం లేదన్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ తీసుకోవడం వల్ల పంట సరిగా రాకుంటే అధిక వడ్డీలతో రైతులు అంతా కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్లో పంట హక్కు సాగు చట్టం 2019 ప్రకారం కౌలు రైతులందరికీ కూడా బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయాలన్నారు. భూ యజమానికి ఎటువంటి అప్పు ఉండకూడదనే ఆంక్షను కూడా కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు తిరస్కరిస్తున్నారని, ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు వినతిపత్రం అందివ్వడం జరిగిందని కౌలు రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు సంఘం నేతలు మరియు ఏ చిన్న కుల్లాయప్ప, నాయక్, రమణ, ఓబులపతి, బండి గోవిందరాజులు, ముసలప్ప, పోతన్న, ఓబులపతి ఇతర కౌలు రైతు సంఘం నేతలంతా పాల్గొన్నారు. మన లీడ్ బ్యాంక్కి బ్యాంక్ మేనేజర్ వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైతు పండగ కౌలుకి ఇచ్చితే ఆ కౌలుకి పండగ ఇబ్బందులు పడతాయి. అన్ని బ్యాంకులను నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతులకి పంటలు ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులు గుర్తింపు కార్డులు ఇచ్చి లోను ఇవ్వాలని, గుర్తింపు ఇవ్వాలంటే భూమి యజమానుల సంబంధం లేకుండా అదే గుర్తింపు కార్డు ఇచ్చి అదే విధంగా కౌలుకి వాళ్ళకి బ్యాంకుల్లో రుణాలు ఇవ్వాలంటే ఎవరు సూటి లేకుండా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు లీడ్ బ్యాంకు మేనేజర్లకు వినతిపత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈవేళ కౌలు రైతులు పంటలు పండించి వాస్తవ కౌలు సాగుదారులైనటువంటి కౌలు రైతులు అన్ని విధాలా నష్టపోవడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ లేదా ఏ సంక్షేమ పథకాలు కూడా కౌలు రైతులకు దక్కడం లేదు. ఈవేళ కౌలు రైతులే నిజంగా అధిక శాతంలో అన్ని జిల్లాల్లో కూడా సాగు చేస్తున్నారు. సాగు చేసి నష్టపోవడమే తప్ప వాళ్ళు ప్రభుత్వం ఆదుకునేటువంటి చర్యలు ఏ ప్రభుత్వం కూడా చేపట్టడం లేదు. ఈరోజు అన్ని జిల్లాలలోనూ ఈ యొక్క కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు పొందినటువంటి కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి, పంట ఈ క్రాప్ నమోదు చేయాలి, ఏ సంక్షేమ పథకాలు వచ్చినా, ఏ పథకాలు అమలు జరిగినా కౌలు రైతులకు కూడా అందే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి ప్రభుత్వం ఈవేళ కౌలు చట్టం చేసింది కానీ గత ప్రభుత్వము కౌలు చట్టంలో అనేక లోసులు ఉన్నాయి. ప్రధానమైనటువంటి అడ్డంకి ఏంటంటే కౌలు గుర్తింపు కార్డులు పొందేటువంటి రైతుకు భూ యజమాని తప్పనిసరిగా అంగీకారం జరపాలనేటువంటి నిబంధనలు ఉండడం ద్వారా ఈవేళ భూ యజమానులు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలతో కౌలు రైతుకు కౌలు చేస్తున్నటువంటి రైతు గుర్తింపు కార్డు పైన అభ్యంతరాలు చెప్తున్నారు. నేను నా భూమి నాకు లోన్ ఇవ్వాలి కానీ కౌలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి లీడ్ బ్యాంక్ మేనేజర్లకు రేపు మెమరాండం ఇవ్వడం కార్యక్రమం ఈరోజు మన అనంతపురం జిల్లాలో కూడా నిర్వహించడం జరిగినది. స్పందించినటువంటి అధికారులు మేము కౌలు రైతులకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్ళు బ్యాంకుల దగ్గరికి పోవాలి, బ్యాంకు మేనేజర్తో వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆ యొక్క డిమాండ్ను వాళ్ళు స్వీకరించే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటామని, మేము మా పై అధికారులతో కూడా చర్చిస్తామని కూడా మేనేజర్ గారు తెలపడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుతున్నాం, కౌలు రైతులకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించి రైతులకు కౌలు రైతులకు మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించి కౌలు రైతులకు అన్ని చర్యలు తీసుకోవాలి. ఇది ప్రభుత్వమే చేపట్టి